ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం అమరావతి అంటే ఏపీ ఓపెన్ స్కూల్స్కు సంబంధించి మే 19వ తారీఖు నుండి జరగబోయేటటువంటి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి స్టూడెంట్స్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ మనకి ఎనేబుల్ చేయడం జరిగింది. సో ఈరోజు మన వీడియోలో ఏపీ ఓపెన్ 10th అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ వారి యొక్క హాల్ టికెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి మనం ఈరోజు వీడియోలో చూద్దాం. హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం కోసము గూగుల్లో bsc.ap.government.in అని చెప్పేసి ఎంటర్ చేయాలి. గూగుల్లో bsc.ap.government.in అని చెప్పేసి ఎంటర్ చేస్తే మనకి ఇలా కనపడుతుంది. ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీని మీద ఇలా ప్రెస్ చేయగానే డైరెక్ట్గా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అఫీషియల్ వెబ్సైట్కి మనం రీడైరెక్ట్ అవుతాము. ఇక్కడ స్క్రీన్ కొంచెం పెద్దది చేసుకుని కిందకి వెళ్తే ఎస్ఎస్సి ఏఎస్సి ఇండివిజువల్ హాల్ టికెట్స్ అని చెప్పేసి ఉంది. దీని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికేమో రెగ్యులర్ స్టూడెంట్స్ అనమాట. అంటే ఓపెన్ 10th కాకుండా రెగ్యులర్ స్టూడెంట్స్, రెగ్యులర్గా 10th రాసేటటువంటి స్టూడెంట్స్ తప్పిన వాళ్ళ యొక్క హాల్ టికెట్ కోసం వాళ్ళు ఈ ఫస్ట్ ఆప్షన్ డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ 10th రాస్తున్నటువంటి స్టూడెంట్స్ వారి యొక్క హాల్ టికెట్స్ కోసము ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ ఆప్షన్ ఏఎస్సి ఓపెన్ స్కూల్ ఓఎస్ఎస్సి హాల్ టికెట్స్ డౌన్లోడ్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఇది ఓపెన్ 10th సంబంధించినటువంటి స్టూడెంట్స్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం. ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కోసము ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేయాలంటే ఫస్ట్ కన్సర్న్ స్టూడెంట్ వారి యొక్క డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేమ్ ఆఫ్ ద స్కూల్, వాళ్ళు కట్టినటువంటి స్టడీ సెంటర్ ఏదైతే స్టడీ సెంటర్ ఉందో ఆ స్టడీ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత క్యాండిడేట్ నేమ్, అక్కడ ఓన్లీ తప్పినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేర్లు మాత్రమే కనపడతాయి. ఆ పేరు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, డేట్ మంత్ ఇయర్ ఈ ఫార్మేట్లో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ అని చెప్పేసి కింద ఆప్షన్ ఉంది. ఈ డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే వెంటనే హాల్ టికెట్ కనపడుతుంది. హాల్ టికెట్ కింద ప్రింట్ హాల్ టికెట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఆ ప్రింట్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ప్రెస్ చేసుకొని సేవ్ యాజ్ పీడిఎఫ్లో దాన్ని సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకున్న తర్వాత దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి హాల్ టికెట్ని ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఓపెన్ 10th రాయిపోతున్న స్టూడెంట్స్ అందరూ కూడా వారి యొక్క హాల్ టికెట్లు జనరేట్ అయ్యి మనకి వెబ్సైట్లో ఉన్నాయి. అందరూ కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి మే 19 నుండి జరగబోయేటటువంటి ఓపెన్ 10th ఎగ్జామ్స్ మీరు ఈ యొక్క హాల్ టికెట్ల సహాయంతో రాయొచ్చు. ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు ఈ పేజీకి ఓపెన్ అయ్యేటువంటి సైట్, డైరెక్ట్గా ఈ పేజీ ఓపెన్ అయ్యేటువంటి సైట్ నేను ఇస్తాను. మీరు డైరెక్ట్గా ఈ సైట్లో మీ యొక్క హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.